1 యోహాను 1:9. మన పాపులు మనం ఒప్పుకుంటే ఆయన మన పాపలు క్షమించి అన్యాయమంతటి నుంచి మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మతగిన వాడు, న్యాయవంతుడు. ఆమె 1 యోహాను 1:9 అంటే విశ్వాసులు ఒప్పుకున్నప్పుడు వారి పాపులు దేవుడు వారిని క్షమించి సమస్త నుండి వారిని శుద్ధి చేయడానికి నమ్మకమైన వాడు మరియు నీతివంతుడు. ఆయనతో వారి సహవాసాన్ని పునరుద్ధరించడం ఒకసారి వచ్చే రక్షణ చర్యగా కాకుండా వెలుగులో నడవడానికి నిరంతర ప్రక్రియగా. ఇది పాపాన్ని అంగీకరించడం, దేవుని ప్రమాణంతో అంగీకరించడం మరియు దేవునితో విశ్వాసి సంబంధాన్ని దెబ్బతీసే పాపంతో వ్యవహరించడానికి యేసు త్యాగాన్ని అనుమతించడం, వాటిని కాపాడుకోవడం ఈ వచనం తెలియజేస్తుంది. 1 ఒప్పుకోలు. ఒక నిర్దిష్ట చర్యం, ఆలోచన లేదా పదం నిజానికి పాపాన్ని దేవునితో అంగీకరించడం, దానిని సమర్పించడం లేదా తిరస్కరించడం కంటే. 2 నమ్మకమైన వాడు మరియు న్యాయవంతుడు. దేవుడు క్షమించగలడు ఎందుకంటే యేసు ఆ పాపానికి ఇప్పటికే శిక్ష చెల్లించాడు. క్షమాపణ మరియు శుద్ధి యొక్క తన వాగ్దానాలకు ఆయన నమ్మకంగా ఉన్నాడు. 3 క్షమాపణ మరియు శుద్ధీకరణ. ఇది కేవలం ఒక్కసారి క్షమించబడడం కానీ పాపం ఒక విశ్వాసిని దేవుని నుండి వేరు చేసినప్పుడు నిరంతర శుద్ధీకరణ మరియు సహవాస పునరుద్ధరణ గురించి చెప్తుంది. ముఖ్యంగా ఈ వచనం ఇప్పటికీ వెలుగులో నడుస్తున్న వారి కోసం, క్రీస్తును విశ్వసించే వారి కోసం, రక్షణ కోరుకున్న అవిశ్వాసుల కోసం కాదు. విశ్వాసులు కూడా పాపం చేస్తారని వాస్తవికతను ఇది ప్రస్తావిస్తుంది మరియు ఒప్పుకోవడం వారిని దేవునితో సంబంధంలో ఉంచుతుంది. పాపం ఆ సంబంధాన్ని అడ్డుకోకుండా నిరోధిస్తుంది. ఆమె